Is there anything or any person who is not in the will of God in your life? మీ జీవితాల్లో అర్థమైందండి? మీ జీవితాల్లో, మీ ఇళ్ళల్లో, లేకపోతే మీరు కలిగిన సంబంధాల్లో శాపగ్రస్తమైనది అని అంటే దేవునికి ఇష్టం లేనిది, దేవుని చిత్తానుసారమైనది కానిది, దేవుడికి నచ్చనిది, దేవుడు వద్దు అన్నది, దేవుడు కుదరదు అన్నది, నాకు కావాలని పోరాడి సంపాదించుకొని ఈరోజు ఎన్నో తిప్పలు అనుభవిస్తున్న వారిని చాలామంది మేము చూస్తున్నామండి. నాకు ఇదే కావాలన్నారు. మనకు అర్థం కాదండి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు నో చెప్తున్నాడంటే దేవుడు నాకు కీడు చేస్తున్నాడు, దేవుడు నో చెప్తున్నాడంటే దేవుడికి నేనంటే ఇష్టం లేదు, దేవుడు నో చెప్తున్నాడంటే దేవా ఇది నా హృదయ వాంఛ, హౌ కెన్ యూ సే నో టు దిస్? హృదయ వాంఛలు తీర్చగలిగిన దేవుడివి కదా అని మరలా వాక్యాన్ని కోట్ చేస్తూ ఉంటారు. దేవుని చిత్తానుసారమైనది కానిది దేవుడికి ఏమైనా మేలు కలుగుతుందా? అది లేకపోతే మనకి మేలా? దేవుడు చిత్తానుసారమైనది కాదు అని అంటే దేవుడికి అది కీడు చేస్తుందా, లేకపోతే అది మనకి కీడుగా మారుతుందా? ఎన్నోసార్లు మన జీవితాల్లో దేవుడు నో, ఈ సమయంలో కాదు, ఇప్పుడు కాదు అని అనేక మార్లు చెప్తున్నప్పుడు మన ఉద్రేకము, మన వాంఛ, మన ఆశ ఇప్పుడు చేసేయాల్సిందే, ఇప్పుడు నేను అనుకున్నట్టు ఐ డు నాట్ కేర్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు నాకు అక్కర్లేదు, నేను ఇప్పుడు నాకు అనిపించింది నేను చేసేయాలి. నిజంగా అనుకుంది చేస్తాము, వెనువెంటనే దేవుడు మనల్ని శిక్షించడేమో వెనువెంటనే మనకి కనపడదు. కానీ కొన్ని నెలలో, కొన్ని రోజులో, కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది, ఇందుకేనా దేవుడు నో అన్నది, ఎందుకైనా దేవుడు వద్దన్నది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, అంటే నా దేవుడు ఎంత ప్రేమమయుడు, నా దేవుడు నా ఎడల ఎంత అక్కరగలిగిన దేవుడు అని. ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి? వెన్ గాడ్ సెడ్ నో, యూ ఫెల్ట్ హర్ట్, బట్ లేటర్ యూ రియలైజ్డ్, ఓ దిస్ ఇస్ హౌ, ఇందుకే దేవుడు వద్దన్నాడని. ఈరోజు మన జీవితాల్లో అందుకే నేను వాక్యం తెలియజేస్తుంది, రుచి చూచి ఎరగాలంటే ఏమని? దేవుడు ఉత్తమమైన వాడని. మన జీవితంలో ఉత్తమమైనవే ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఉత్తమమైన దేవుడు ఉత్తమమైనవే ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనము శాపగ్రస్తమైన వాటి వెనకాల, శాపగ్రస్తమైన వారి వెనకాల, శాపగ్రస్తమైన వస్తువుల వెనకాల పరిగెత్తడానికి ఎంతగానో వేగిరపడుతున్నాం. కానీ ఇది మనకి కీడు, ఇది మనకే తంట, ఇది మనకే నష్టం అని ఈరోజు ఇచ్చిన మాట చెప్తున్నాను. ఈరోజు సడన్గా ఒకవేళ మీ బాస్, మీ మేనేజర్ వచ్చి, ఇదిగో నీకు ఈ ఉద్యోగం తీసేస్తున్నా, ఐల్ గివ్ యూ 2 weeks టైం, 2 వారాల సమయాన్ని ఇస్తాను, నువ్వు తేల్చుకో, చక్కబెట్టుకో, ఐ జస్ట్ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ జాబ్ అని చెప్పి సడన్గా మిమ్మల్ని ఫైర్ చేసేస్తారు. చేసినప్పుడు ఒకేసారిగా మన హృదయం ఇలాగ ఇప్పుడు చదివినట్టు జారిపోతుంది. హృదయం అంటే నీరులాగా అయిపోతుంది. అయ్యో ఏం చేయగలుగుతాను, ఇప్పటికిప్పుడే నేను వేరే జాబ్ ఎలాగ వెతుకోగలుగుతాను, ఇప్పటికిప్పుడే నేను వేరే అవకాశం నాకు ఎలాగ దొరుకుతుంది అనే సందిగ్ధంలో మనము చాలాసార్లు ఉంటూ ఉంటామండి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు నా వాక్యాంశము, when God says wait, we have to wait, and when God says go forward, we have to go forward. కానీ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటిదంటే, దేవుడు మనల్ని ఎప్పుడు వెయిట్ చేయమంటున్నాడు, దేవుడు మనల్ని ఎప్పుడు ముందుకు వెళ్ళమంటున్నాడు అనేది మనకు అర్థం కావాలి. ఇది అర్థం కాక చాలామంది తలకాయలు కొట్టుకుంటున్నారండి. దేవుడు నిజంగా నన్ను వేచి ఉండమంటున్నాడా, లేకపోతే నన్ను ఒక కార్యము ప్రారంభింపజేయమంటున్నాడా? ఇప్పుడు ఆ జాబ్ పోగొట్టుకున్న వ్యక్తి అనుకుంటాడు, should I wait for a new job? Should I wait and do nothing? Or should I try something else? Or should I start looking for something else? అర్థమవుతుందా? ఏమీ చేయకుండా దేవుని కోసము కనిపెట్టాలా, లేకపోతే నా మటుకు నేను అడుగు ముందుకు వేసి నేను నా ప్రయత్నాలు చేయాలా? ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. గర్భఫలం లేనివారు, ఎన్నో సంవత్సరాలు గర్భఫలం లేనివారు, వారు అనుకుంటారు IVF తీసుకోవాలా, లేకపోతే దేవుని పైన ఆధారపడాలా, మెడికేషన్ తీసుకోవాలా, లేకపోతే దేవుని పైన ఆధారపడాలా. ఎన్ని సంవత్సరాలు దేవుని పైన ఆధారపడ్డాను, కానీ నాకు ఎటువంటి జవాబు లేదు, ఆన్సర్ లేదు. కాబట్టి షుడ్ ఐ గో ఫర్ ద మెడికేషన్ అని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్.
కానీ మీరున్న పరిస్థితుల్లో మీకు తెలుస్తుంది, ఈ విషయంలో నేను వెయిట్ చేయాలా, ఈ విషయంలో నేను వేచి ఉండాలా, ఈ విషయంలో దేవుని దగ్గర విచారణ చేసి కనిపెట్టి వేచి ఉండాలా, లేకపోతే ఒక అడుగు ముందుకు వేయాలా. ఇట్లాంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు. సో వెన్ డు ఐ వెయిట్, ద బిగ్ క్వశ్చన్, వెన్ డు ఐ వెయిట్ అండ్ వెన్ డు ఐ మూవ్ ఫార్వర్డ్. నేను ఎప్పుడు వేచి ఉండాలి, నేను ఎప్పుడు లేచి కార్యాన్ని చేయాలి, ఎప్పుడు వేచి ఉండాలి, ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేయాలి. చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో చెప్తూ ఉంటాడండి, మెనీ టైమ్స్, డోంట్ గో, వెళ్ళకు, డోంట్ మూవ్, కదలకు, జరగకు, ఇవి చేయకు, అవి చేయకు అని చెప్తూ ఉంటాడు. నా జీవితంలో చెప్పాలంటే అండి, ఈ సందర్భంలో నాకు గుర్తొస్తుంది, మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను, నా వివాహం అయిన తర్వాత మొదటి కుమారుడు పుట్టాడండి. పుట్టిన తర్వాత 2 నెలలకి ఉజ్జీవ సభలు స్టార్ట్ చేస్తాం. ఆ రోజులు అంటే 2015లో ఉజ్జీవ సభలు అంటే ఏదో ఒక వారము, ఒక నెలలో ఒక మీటింగ్ చేసి ముగించడం కాదు. ఒక వారము ఒక చోట 3 రోజులు మీటింగ్స్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే నెక్స్ట్ వీక్ అలా కంటిన్యూస్గా ద హోల్ మంత్ ఉజ్జీవ సభలు చేస్తూ ఉండేవాళ్ళం. అట్లాంటి పరిస్థితుల్లో బాలింత అంటారు కదా, చిన్న బిడ్డ తల్లి అంటారు కదా, చిన్న చంటోడు, పసోడు అని అంటూ ఉంటాం కదా, అట్లాంటి పరిస్థితులు అసలు బయటికే తీసుకురావద్దు అంటూ ఉంటారు. ఆ రోజు ఈ ఉజ్జీవ సభలకి వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాను. ఎందుకంటే చిన్న బిడ్డ, నా శరీరం ఇంకా కంప్లీట్గా హీల్ అవ్వలేదు. సో వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు నేను చెప్పాను ఆయనకి, రాజ్ గారికి చెప్పాను, నా వల్ల అవ్వదనుకుంటా అండి, చిన్నోడు కదా, కంటిన్యూస్గా ఇలాగ ట్రావెల్ చేయడము, వీక్లో బ్రేక్ లేకుండా ట్రావెల్ చేయడము, మంత్ అంతా తిరగటము, ఈ చిన్న బిడ్డను వేసుకొని కష్టమేమో, దయచేసి నేను ఇంట్లో ఉంటాను, నేను అత్తయ్య గారు మమ్మీ అంటాం కదా, ఉంటాం ఇంట్లో అని చెప్పాను. చెప్తే ఆయన అన్నారు, నువ్వు రా, ట్రై యువర్ బెస్ట్, కమ్, దేవుని సేవ, దేవుని పరిచర్య అని అన్నారు. అని అంటే అక్కడే కొంచెము లేదు, కుదరదు, ఇంత చిన్నోడిని వేసుకుని ఎలాగా అంటే, అంతకుముందు వివాహం అయిన తర్వాత అనేక మీటింగ్స్ తిరిగినప్పుడు బిడ్డలు లేరు కాబట్టి అలవాటు అయిపోయింది. ఎంత అలిసిపోతాము, ఎంత నీరసిల్లిపోతామో, కుప్పగూలిపోతాము ఒక మీటింగ్ అయిన వెంటనే. మరలా వెంటనే అలాగ చేయాలంటే నాకు తెలుసు కుదరదని. అంటే ఆయన ఒకటే అన్నారు, నేను కాదు, నువ్వు దేవుణ్ణి అడుగు. ఏమన్నారండి? నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుడు ఏం చెప్తాడో అది చెయ్యి అన్నారు. అది చేయనప్పుడు నేను అలాగనే మోకరించి ప్రార్థన చేసి అడిగాను, దేవా వెళ్ళమంటావా వద్దంటావా? దేవా నీకు తెలుసు నా శరీరం ఇంకా హీల్ అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 2 months, సెప్టెంబర్, ఇది నవంబర్లో స్టార్ట్ అయింది ఉజ్జీవ సభలు అన్నప్పుడు దేవుడు అన్నాడు, స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు అని నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారండి. మీకందరికి ఎలాగుంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు అయితే ఈ వాక్యం ద్వారా నాతో స్పష్టంగా ప్రతి పరిస్థితిలో మాట్లాడతాడు. దేవుడు అన్నాడు స్పష్టంగా, వెళ్ళు అని ఒక మాట కనపడ్డది. వెళ్ళు, నువ్వు బయలుదేరు అన్న మాట వస్తే నేను ఇంకా దేవుడు చెప్పాడు కదా అని ఏం మాత్రము సందేహించి, ఎందుకంటే నాకు తెలుసు గత జీవితంలో బాగా దెబ్బలు తిన్నాను, ఎదురు దెబ్బలు తిన్నాను, ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, దేవునికి విననప్పుడు, దేవునికి విధేయురాలుగా ఉండనప్పుడు ఎన్ని దెబ్బలో ఎంత నష్టమో రుచి చూస్తాను. కాబట్టి భయముతో దేవుడు అన్నాడు ఎంత కష్టమైనా వెళ్దాములే అని తెగించి ఇంక అలాగనే ఆ చంటి బిడ్డతోటి బయలుదేరాం. ఆ ఫస్ట్ మీటింగ్ 3rd day ముగించిన వెంటనే మాకు న్యూస్ వచ్చింది. ఏంటిదంటే ద బిగ్గెస్ట్ ఫ్లడ్స్ ఆఫ్ ఇన్ లాస్ట్ డెకేడ్స్. ఏంటంటే ఆ చెన్నై ప్రాంతంలో అప్పుడు భయంకరమైన వరదలంట. ఆ వరదలు ఎన్ని వారాలు అసలు తీరలేదండి. ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ అంతా కూడా నింపబడ్డాయి. ఎవరు ఇక్కడ కదలటానికి వీల్లేదు. ఇంకా అన్నిటికంటే ఘోరమైనది ఏంటిదంటే నో పవర్, నో కరెంట్. ఎంత జనరేటర్ ఆన్ చేసినట్టు లేదు, ఎందుకంటే ఆ నీళ్ళ హైట్ అంత పైకి చేరిపోయింది. చిమ్మ చీకటి, చెన్నై అంతా చిమ్మ చీకటిగా మారింది అని హెడ్లైన్స్. ఎక్కడ వెలుగు లేదు, గ్రోసరీస్కి కష్టము, ఇట్లాంటి కష్టం, ఇవి అవి అని చెప్తా ఉంటే థ్యాంక్ యూ దేవా నీకు వందనాలయ్యా, నీకు తెలుసు అయ్యా, భవిష్యత్తు ముందే తెలుసు, అందుకే నన్ను వెళ్ళమన్నావు. ఒకవేళ ఉజ్జీవ సభలు అంటే అందరూ బయలుదేరాల్సిందే, ఏ ఒక్క మనిషి కూడా ఉండకూడదు. అట్లాంటి సమయంలో అందరు పురుషులు అందరు బయలుదేరుతారు, నో హెల్పర్స్, నథింగ్. ఒట్టి అత్తయ్య నేను ఉందాం అనుకున్నాం ఇంట్లో. ఇంకా మా పరిస్థితి ఎలాగుండేది,
ఆ చంటి బిడ్డను వేసుకొని. సో గాడ్ ఆల్వేస్ టెల్స్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఇఫ్ యూ బిలీవ్ సే హల్లెలూయా. దేవుడు ఎందుకు అంటున్నాడు అని ప్రశ్నించడం ఆపేసి, నువ్వు ఏది చెప్తున్నావు అది నేను గుడ్డిగా చేసేస్తానయ్యా. ఐ విల్ నాట్ బీ ద వన్ టు క్వశ్చన్ యూ, టు ఆస్క్ యూ వై, ఎందుకు, నాకు ఇది ఇష్టము, నాకు ఇది కన్వీనియంట్, నాకు ఇది కంఫర్టబుల్, ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ దిస్ ప్లేస్ అని అన్నారు అనుకోండి. దేవుడు గూడు రేపుతున్నప్పుడు కూడా నేను ఇక్కడే కూర్చుంటానని అన్నారు అనుకోండి, ఇంక ఎదుగుదలకి చోటు ఉండదు. కొన్నిసార్లు దేవుడు మనకి డోంట్ గో అంటాడు, ఈ స్థలం నుండి వెళ్ళొద్దు అంటాడు, కొన్నిసార్లు వెళ్ళు అంటాడు. ఈ మాటలు మాట్లాడొద్దు అంటాడు, మాట్లాడము. ఈ నిర్ణయము తీసుకోవద్దు అంటాడు, కానీ అదే నిర్ణయాలు తీసుకుంటాం. గాడ్ సేస్ డోంట్ కమ్ టు అ కంక్లూజన్, ఈ డిసిషన్ ఈ విషయంలో తీసుకోకండి అని చెప్తున్నప్పుడు మనము చాలాసార్లు క్వశ్చన్ చేస్తాము. ఇంకా ఎక్కువైతే బాధపడతాము, ఇంకెక్కువైతే దేవుని పైన అలుగుతుంటాం. ఎందుకు దేవా నాకే, ఎందుకు దేవా నన్నే వెళ్ళొద్దంటావు, అందరూ వెళ్ళిపోయారయ్యా, నన్నే ఎందుకు ఆపుతున్నావు, నన్నే ఎందుకు ఇట్లా అడ్డుబండగా నిలబడుతున్నావు, వై ఆర్ యూ స్టాపింగ్ మీ అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే దేవుని పైన విసుగుదల వచ్చి దే క్విట్ ప్రేయింగ్, ప్రార్థన చేయడం ఆపేస్తారు, దేవుని దగ్గర నుండి దూరం వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే జవాబు రావట్లేదు, అవకాశం లేదు, ఇంక ఇంతే అనే పరిస్థితిలో దేవుని దగ్గర నుండి దూరం వెళ్ళిపోతూ ఉంటారండి. దేవుడు చెప్పింది చేద్దాము, దేవుడు చెప్పంది మనము చేయకుండా ప్రయత్నిద్దామండి. దావీదుని కూడా చూసినట్లయితే బిడ్డ చనిపోయాడు. బెత్షెబాకి పుట్టిన మొదటి బిడ్డ కుమారుడు చనిపోయాడు పుట్టిన తర్వాత. అప్పటి వరకు ఏం చేశాడండి, ఏడుస్తా ఉన్నాడు. 7 రోజులు అంట, తిండి లేదు, తిప్పలేవు, నీరు లేదు, దేవుని సన్నిధిలో అలాగనే సాష్టాంగపడి ఏడుస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇంకా చనిపోయాడు అని తెలిసిందో ఆయన ఏం చేశాడు, స్నానం చేసుకున్నాడు, రెడీ అయ్యాడు, భోజనం తీసుకురండి అన్నాడు. అంటే దెర్ ఇస్ అ టైమ్ టు వెయిట్, దెర్ ఇస్ అ టైమ్ టు ప్లీడ్. అండ్ ఇఫ్ గాడ్ ఈస్ సేయింగ్ నో అంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎల్స్, యూ హ్యావ్ టు జస్ట్ గో విత్ గాడ్స్ ఫ్లో. దేవుడు చెప్పిన ఫ్లోలోనే వెళ్ళాలి, కానీ మనకి ఇష్టం వచ్చి దేవుడు కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు ఇవ్వడు. ఓహో దేవుడు ఇవ్వను అంటున్నాడా, ఓకే దిస్ ఇస్ నాట్ గాడ్స్ విల్, ఐ విల్ సీ వాట్ ఎల్స్ కెన్ గాడ్ డూ, వాట్ ఈస్ గాడ్స్ విల్ ఈ విషయంలోని ఇంకో ప్రయత్నం, ఇంకోసారి అడగటం, ఇంకోసారి. సో అందుకని మూలుగుతూ ఇంకంతే ఉంటాము కాదండి దేవుని దృష్టిలో. ఈరోజు మనము ఏమైనా తీసుకెళ్ళగలుగుతామంటే దేవుడు అంటున్నాడు వేచి ఉండే సమయం ఉంటుంది, కనిపెట్టే సమయం ఉంటుంది, కార్యము చేసే సమయం ఉంటుంది. మనము చేయాల్సింది మనము చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. దేవుడు చెప్పే మాటలకి మనం వినగలిగే సున్నితమైన హృదయము, సెన్సిటివ్ హార్ట్, డిసర్నింగ్ హార్ట్, విచేక్షణ జ్ఞానం, విని దాని తగ్గట్టు నడుచుకునే కృప, వరము మనకుందా అని పరీక్షించుకుందాం.